విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వం, కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. తనపై వైసీపీ నేతల అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్. టీడీపీ గూటికి మున్సిపల్ చైర్మన్ సుధీర్, సైకిల్ ఎక్కనున్న 10 మంది కౌన్సిలర్లు. ఈ రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో చేరిక. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూర్తయిన సెక్యూరిటీ ఆడిట్. సాయంత్రం దేవాదాయ శాఖకు రిపోర్ట్ ఇవ్వనున్న పోలీసులు. 2020 నాటి ప్రతిపాదనలు, ప్రస్తుత పరిస్థితులపై సిద్ధమవుతున్న నివేదిక. ఇంద్రకీలాద్రికి రద్దీ పెరుగుతుండటంతో సెక్యూరిటీలో మార్పులు చేసే ఛాన్స్. నిజామాబాద్ జిల్లా మాజీ సిపి సంతకం ఫోర్జరీ. సంతకంలో తేడా గుర్తించిన పోలీసులు. 2 అరెస్ట్, పరారీలో మరో 3. నవీపేట, ఆర్మూర్కు చెందిన వ్యక్తులుగా గుర్తింపు. హైదరాబాద్ నాగోల్లో దొంగల భీభత్సం. 2 ఇళ్లలో చోరీ చేసిన కేటుగాళ్లు. భారీగా నగదు, బంగారం దొంగతనం. నంద్యాల జిల్లా పాణ్యంలో రెచ్చిపోయిన దొంగలు. కనకదుర్గ, మంజునాథ స్వామి ఆలయాల్లో చోరీ. వెండి ఆభరణాలు, 1 గ్రామ్ గోల్డ్ నగలు దొంగతనం. నీట్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా. 18న పూర్తి స్థాయిలో వాదనలు వింటామన్న న్యాయస్థానం. పేపర్ లీక్ పై సీల్డ్ కవర్లో నివేదికను బెంచ్ ముందుంచిన సిబిఐ. ఢిల్లీ భావనా మునక్ కాలువకు గండి. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన నీరు. జలమయమైన కాలనీలు, మోకాళ్ల లోతు నీటిలో స్థానికుల ఇబ్బందులు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 67,300. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,420 రూపాయలు. వేములవాడ రాజన్న ఆలయంలో రికార్డు హుండీ ఆదాయం. 39 రోజుల్లో 3,68 లక్షలకు పైగా కానుకలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,05 లక్షలు.